పిల్లరా గడిచిన దినాన్న మనం నిర్గమకాండం 6వ అధ్యాయంలో ఆహ్, 14వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను నేర్చుకోవటం జరిగింది. నిన్నటి దినాన్న ఒక విషయం ఒక డౌట్‌తో నేను ముగించగలను. కానీ వాస్తవం ఏంటంటే, ఆ 23వ వచనంలోనే ఆన్సర్ ఉంది. దాన్ని నేను ఆన్సర్ అక్కడ లేదేమో సరిగా అన్నటువంటి పరిస్థితుల్లో నేను ముందుకు సాగుతూ ఉన్నాను. కానీ వాస్తవంగా అక్కడే ఉంది. క్లారిటీగా అహరోన్ గారి సతీమణి, భార్య. ఆమె ఎవరికి కుమార్తె, ఎవరికి సహోదరి అన్నటువంటి విషయం అక్కడే ఉంది. అహరోను అమ్మీనాదాబు కుమార్తెయు, నయస్సోను సహోదరియునైన ఎలీషబను పెళ్లి చేసుకున్నాను. నేను చాలా ఇబ్బంది పడ్డాను నిన్నంతా దాని విషయంలో. ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు దీనికి. మళ్ళీ డీటెయిల్డ్‌గా చూస్తూ ఉన్నప్పుడు మనకు అక్కడే కనపడింది. ఎవరన్నా చెప్తారేమో, మరి ఇంత బాగా కనపడినా ఎవరన్నా ఇక్కడే ఉంది కదా! అన్న అనేమన్నా మనం రిపీట్ చేస్తారేమో అని చూసాను. నాకు నేను ఆలోచన చేయలేదు. మీకు ఆలోచన రాలేదు. ఏది ఏమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అమ్మినాదాబు, నయస్సోను వీళ్ళు ఎవరో గాదు. వాళ్ళు యూదా గోత్రానికి సంబంధించినటువంటి వాళ్ళు. దావీదు వంశంలో ఉన్నటువంటి వారు. యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నటువంటి వారు అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ రీతిగా మరి ఈవిడ కూడా ఎవరైతే అహరోన్ గారి భార్య గారు ఎలీషబ గారు ఉన్నారో, ఆమె మరి యూదా వంశీకురాలు అన్నటువంటి విషయం మనకు అర్థం. ఇకపోతే మనకు ఈరోజు 24వ వచనం నుండి నిర్గమకాండము 6వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను మనం ధ్యానం చేద్దాం పిల్లలు. ఇందులో కూడా ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మనకి కనపడతాయి. అవేంటో మనం చూడగలిగితే 24వ వచనం. కోరహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబీయాసాఫ్ వీరు కోరహీయుల కుటుంబములు అని కోరహు గురించి మాట్లాడు. అప్పుడు దాకా 23వ వచనం దాకా అహరోన్ గారి వంశావళి గురించి సీరియస్‌గా దేవుడు డిస్కస్ చేసి, దానికి కొంచెం అంతరాయం కలిగిస్తూ ఇప్పుడు కోరహు కుటుంబంలోనికొచ్చాడు. ఈ కోరహు అన్నటువంటి పేరును మనం తరచుగా సువార్త పత్రికలు పంచకాండాల్లో మనం వినబడుతుంది. అట్లాగే ఈవెన్ క్రొత్త నిబంధనలో గూడా యూదా పత్రికలో కనబడుతుంది. పేతురు రాసినటువంటి పత్రికల్లో కనపడుతుంది. ఈయన గురించినటువంటి ప్రస్తావన అక్కడక్కడ కోరహు గారి గురించి చెప్పడం జరుగుతుంది. ఇంతకు కోరహు గారికి, మోషే గారికి, అహరోన్ గారికి ఏంటి సంబంధం? ఏమవుతాడండి ఆయన? ఏమవుతాడండి? కోరహు గారు అహరోన్ గారికి, మోషే గారికి ఏమవుతాడు? ఎవరికి ఐడియా లేదా? ఎవరికైనా ఐడియా ఉందా లేదన్నది చెప్పండి. మాట్లాడండి దయచేసి. సైలెంట్‌గా ఎవరు ఉండకండి. కోరహు గారికి అమ్మా తెలీదు. 21వ వచనం చూద్దాం. ఒకసారి 21వ వచనం చూడండి. మీకు తెలియదనడానికి ఉండదిక. 21వ వచనం చదవండి ఒకరు. సహారు కుమారులు కోరాహు, నేపేగు, జిబ్రి, ఉజ్జియాయేలు కుమారులు మిషాయేలు, ఎల్షాపాను, సిప్రి, చాలా అహరోను. ఇక్కడ మనకి కహాతు కుమారులు అని 18వ వచనంలో ఒకటి ఉంది చూడండి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. కహాత్ గారికి ఎంతమంది పిల్లలు? 4 కుమారులు. కహాత్ గారికి 4 కుమారులు. ఆ 4 కుమారులలో ఒక కుమారుడు ఎవరు? అమ్రాము గారు. అమ్రాము గారి కుమారులు ఎవరు? అమ్రాము గారి కుమారులు ఎవరు? మోషే గారు, అహరోన్ గారు. మోషే గారు, అహరోన్ గారు. అట్లాగే ఇస్హారు కుమారుడు ఎవరట? ఇస్హారు కుమారులలో ఎవరి పేరు చెప్పడం జరిగిందండి? కోరహు వచ్చాడా? కోరహు వచ్చాడు. అంటే ఇప్పుడు చెప్పండి, కోరహు ఏమవుతాడు మోషే గారికి, అహరోన్ గారికి?
అన్నదమ్ములు అవుతారు. అవుతారన్న. నాన్న పెద్ద అన్నదమ్ములే నాన్న పిల్లలు అంటే చిన్నాన్న చిన్నాన్న పెదనాన్న పెదనాన్న పిల్లలు. ఒక మాటలో చెప్పాలంటే దాయాదులు అంటారు వాళ్ళు కదా. ఇప్పుడు మనకి ఆ పాకిస్తాన్ వాళ్ళని ఏమంటారండి మనం? ఇండియా పాకిస్తాన్ మనకు మన యుద్ధం దాయాదులు దాయాదులు అంటారు కదా. దాయాదులు అంటే చిన్నాన్న పెదనాన్న పిల్లలు అని అర్థం. సో వాస్తవంగా చెప్పాలంటే ఈ కోరహు గారు, మోసే గారు, అహరోన్ గారు వీళ్ళు వేరు వేరు వ్యక్తులు కాదు. వాళ్ళు చిన్నాన్న పెదనాన్న పిల్లలు. అంటే వరుసకి అన్నదమ్ములు. ఓకేనా. ఈ అన్నదమ్ములుగా ఉన్నటువంటి వీళ్ళకి ఒకానొక సమయాన్న కోరహు గారు 250 మందిని పోగు చేసుకొని ఒక బృందంగా మోషే గారికి, అహరోన్ గారికి వ్యతిరేకంగా లేచినటువంటి సందర్భం మనకు తెలుసు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో అంతా కూడా ఈ విషయం అంతా ఉంటుంది. ఏమండి? సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఆయన ఆరోపించిన విషయం ఏంటంటే, అరే దేవుడి సేవ జరిగించటం అన్నది కేవలము అహరోను సంతతి కోసం మాత్రమే కాదు. మేము కూడా యోగ్యులమే, మేము కూడా పరిశుద్ధులమే అని. కాబట్టి ఇక్కడ అందరూ పరిశుద్ధులే, కొందరు మాత్రమే స్పెషాలిటీ కలిగినటువంటి వాళ్ళు కాదు. అంటే ఈ డిస్ప్యూట్స్ మీరు గమనించండి. ఆ రోజు ఇశ్రాయేలు సమాజం మధ్య మాత్రమే కాదు, ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘంలో, ప్రతి సమాజంలో కూడా కనబడుతుంది. ఒకరు ఒక స్థానంలో ఉండినప్పుడు వారిని చూసి కొంతమంది కన్నుగొట్టుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా జరుగుతుంది. ఇందులో దాయాదుల కీర్తి అనేటటువంటిది ఎంత ప్రమాదకరమైందంటేనండి, ఒక మనిషికి ఉన్న కీర్తి ప్రతిష్టలు ఒక మనిషికి ఉన్నటువంటి ఒక యశస్సు అంటాం. ఆ యశస్సు, ఆ కీర్తి, ఆ ప్రతిష్ట, ఆ గొప్పతనం ఏమవుద్దంటే ఆ వ్యక్తికైనా డ్యామేజ్ చేస్తుంది, ఆ వ్యక్తిని బట్టి ఇతరులనైనా డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళకున్నటువంటి ఆ గుర్తింపు ఏదైతే ఉందో, ఆ ఖ్యాతి మోషే గారికి, అహరోను గారికి, దాన్ని బట్టి కోరహు డిస్టర్బ్ అయ్యాడు. కోరహు గారు డిస్టర్బ్ కావటం జరిగింది. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకు అందుకే నేను ఎప్పుడో ఒక మాట చెప్తుంటాను. కీర్తి, కనకం, కాంతం. ఈ 3 పెద్ద ప్రమాదకరమైనటువంటి ఆ పరిస్థితులట మనిషి జీవితం. అందులో కనకం అంటే డబ్బు మీద యావ, ధనాపేక్ష ఒక ప్రమాదకరమైనటువంటి లక్షణం. దాని విషయంలో దేవుని పిల్లలు ఎట్లాగా ఆలోచన చేయాలంటే, నేను సిరి గురించి పాట రాసినప్పుడు ఇదే చెప్పాను. మంచి దాసుడుగా వాడుకోవాలి సిరిని. యజమానుడిగా చేస్తే అది చెడ్డోడవుతాడు. అందుకే మంచి దాసుడైన సిరి చెడ్డ యజమానుడై నీ ఊపిరి తీస్తుంది అని రాసి. సిరి మీద ఎక్కువగా అసలు ఎంతవరకు దాన్ని అవసరం ఉందో, ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి దాన్ని. అంతకు మించి దాన్ని నెక్కించుకోకూడదు. ఎందుకంటే అట్లా నెక్కించుకుంటే సిరికి దాసులైపోతాం. సిరికి దాసులైన వాళ్ళు ఎవరికి దాసులు కాలేరని చెప్పాడండి దేవుడు. దేవునికి మీరు దాసులు దేవునికిని సిరికిని దాసులు కానేరరు అని. కాబట్టి మీరు మంచి భక్తులు ఎవరు, లేదా మంచి దైవజనుడు ఎవరని దేన్ని బట్టి మనం కనుక్కోవచ్చు అంటే, సిరి మీద యావలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు సరైనటువంటి దారిలో ఉన్నారని అర్థం. సిరి అన్నటువంటి దాని మీద గురి లేనటువంటి వ్యక్తులు. ఎప్పుడు చూసినా దాన్ని సంపాదించాలి, ఎట్లాగైనా సాధించాలి, లక్షలు కోట్లు చేసుకోవాలి, కోట్లు చేసుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచేసుకోవాలి. ఈ యావతోనే ఉంటారు చూసారా, ఎప్పుడు చూసినా దాని గురించే. అటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా దేవునిలో భక్తులు ఎదగలేరు. సిరికున్న లక్షణం ఏంటంటే అది పెరిగే కొద్దీ దాని మీద ఆశ పెంచుతుంది. దాన్ని పెంచుకునే కొద్దీ దాని మీద ఆశ, ఇంకొంచెం ఉంటే బాగుంది, ఇంకొంచెం ఉంటే బాగుంది, ఇంకా కావాలి, ఇంకా కావాలని అనిపించే పరిస్థితి. అట్లాగే ఒక పురుషుడికి స్త్రీ వ్యామోహం, ఒక స్త్రీకి పురుష వ్యామోహం. ఇవే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్.
దానికి అడిక్ట్ అయినటువంటి వ్యక్తులు అంత సులభంగా బయటికి రాలేరు. ఏకంగా పాతాళానికి తీసుకెళ్ళిపోతుందట. వదకు తేబడు గొర్రెను తీసుకెళ్ళిపోయినట్టు తీసుకెళ్ళిపోద్దట ఆ వ్యసనం. అందుకే మీరు చూడండి ఈ క్రమంలోనే అట్లా అలవాటు పడ్డటువంటి వాళ్ళు అక్రమ సంబంధాలకు బరితెగించినటువంటి వాళ్ళు ఏమేం చేస్తుంటారో మనకు తెలుసు. కట్టుకున్న భార్యని చంపేసి అక్రమ సంబంధాల కోసం తెగబడినటువంటి భర్తలు చూసుంటాం. కట్టుకున్న భర్తను చంపేసి అక్రమ సంబంధంలో ఉన్నటువంటి వ్యక్తి కోసం ఆహ్, పాతకాలు చేసినటువంటి వాళ్ళని చూస్తాం. పిల్లల్ని చంపేసుకున్నటువంటి వాళ్ళని చూసాం. సొంత వాళ్ళని పోగొట్టుకున్న వాళ్ళని చూసాం. నీతిని, నియమాలన్నిటిని గాలికొదిలేసిన వాళ్ళని చూసాం. కాబట్టి ఆ కంట్రోల్, నిగ్రహం అనేది ఆత్మ ఫలం. ఆత్మ నిగ్రహం అంటారు చూసారా? ఇంద్రియ నిగ్రహం అంటారు. ఆ నిగ్రహం అనేది లేకపోతే మనిషికి చాలా ప్రమాదం. ఇంకా మూడవదుంది అన్ని ఈ రెండింటి మీద ప్రమాదకరమైంది. సిరి మీద కంటే, స్త్రీ మీద కంటే మించినటువంటి ప్రమాదకరమైంది. చిత్రమైన విషయం ఏంటంటే అది ప్రమాదమని ప్రపంచం ఇప్పటికీ గుర్తించనే లేదు. అదే ఒక స్టార్డమ్‌లోనికెళ్ళిపోవడం అని అనే తపన. ఇప్పుడు కొంతమంది నేను టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోవాలి. క్రిస్టియానిటీలో ఒక ఈజీగా నన్ను ఎవరు నా గురించి అందరూ మాట్లాడుకోవాలి అనే ఉద్దేశంతో ఏ ఏ పనులు చేస్తున్నారో చాలామంది మనం చూస్తున్నాం. ఏవండీ? లేనిపోని సమస్యలు కొని తెచ్చుకునే విధంగా ఉన్నటువంటి వాటిని ఆహ్, గెలుక్కొని మరి దాన్ల దగ్గరికెళ్ళిపోవటం. ఎన్నెన్ని చూస్తున్నాం. మతపరమైనటువంటి డిబేట్స్ లాంటివి ఏర్పాటు చేసుకోవటం. వాళ్ళని వీళ్ళను అనవసరమైనటువంటి మాటలతో రెచ్చగొట్టటం. కౌంటర్‌లు, ఎన్‌కౌంటర్‌లు ఇవి మాకు రాక కాదు. మాకు తెలియక కాదు. అవన్నీ ప్రారంభ దినాల్లోనే మేమేం చేసామంటే, ఇస్లాం సోదరులతో చర్చోపచర్చలు చేసాం మేము. పెద్దవాళ్ళకి తెలిసుంటది. ఇలాంటి వాళ్ళందరితో కూడా ఇయన్నీ చూసాము, డిస్కస్ చేసాం. ఎందుకు పనికిరాని మూఢుల వితర్కములని వదిలిపెట్టేసాను. ఒకవేళ మేము నిజంగా ఫేమ్ అవ్వాలి, అదవ్వాలి, ఇదవ్వాలి అనుకుంటే ఏం లేదు ఒక ముస్లిం పెద్దతో డిబేట్ చేస్తే అయిపోద్ది. పెద్ద మ్యాటర్ ఏం కాదది. లేకపోతే ఎవరైనా పెద్ద స్టేజ్‌లో ఉన్నటువంటి వాళ్ళకి కౌంటర్‌లు, ఎన్‌కౌంటర్‌లు, సవాలు అన్నటువంటి రీతిలో చెప్తే సరిపోద్ది. హిందూ హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళతో పెద్దలతో డిబేట్‌లు, చర్చోపచర్చలు చేస్తే ఆహ్, ఎదిగిపోతాం. ఏవండీ? ఎన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎదిగిపోతాం. అందరికి తెలిసిపోతాం. పెద్ద విషయం ఏం గాదు. ఇప్పటికి కొంతమంది మా గురించి ఏమనుకున్నారంటే తెలుసా మీకు? మీరు నమ్మరు. ఆ లాజరస్ అనేటటువంటి సోదరుడు ఇంకా బతికే ఉన్నాడా? అని అడిగారట కొంతమంది. బతికే ఉన్నాడా? అంటే ఏంటి అర్థం? బయటకెక్కడ కనపడట్లేదు గదా! సోషల్ మీడియాలో అందరిలాగా ఉండట్లేదు గదా! మరి ఇంతకు ఉన్నాడా? పోయాడా? అని అడుగుతున్నారట. కాబట్టి అలాంటి పరిస్థితులుంటాయి. కానీ ఇట్లాంటివన్నీ ఎన్ని చెప్పినా గూడా మనం టెంప్ట్ అయిపోయామనుకోండి. నాకేం అవసరం? దేవుడు నాకొక కుటుంబాన్నిచ్చాడు. దేవుని పిల్లల కుటుంబం ఇచ్చాడు. నాకొక బాధ్యత ఇచ్చాడు. వాళ్ళను జూసుకుంటే ఈ జన్మ ధన్యం. ఇంతకంటే మించి ఎక్కడెక్కడికో ఏం కావాలని నా బిడ్డలకు నా గొప్పతనం నాకు తెలిస్తే చాల్లా? ఏమంటే మనం ఏం కోరుకుంటాం జీవితంలో చెప్పండి? మన జీవితంలో మనం ఏం కోరుకుంటాం వాస్తవంగా మంచి తల్లిదండ్రులుగా ఉన్నోళ్ళు ఏం కోరుకుంటారండి? నా ఎవరు పిల్లలు మాట్లా మమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు. అంతే చాలు. మమ్మల్ని అర్థం చేసుకుంటే మా చాలు మా కష్టం పిల్లలు. తెలుసుకుంటే చాలు. మా కష్టం తెలుసుకుంటే చాలు. మా విలువ తెలుసుకుంటే చాలనుకుంటాం గదా! అంతకంటే భాగ్యం ఏముందండి? కాబట్టి ఇక్కడ నేనే నా పిల్లలకు సరైన తిండి పెట్టలేకపోతున్నాను. అన్ని విధాలుగా చూసుకోలేకపోతున్నాను. దగ్గరకొచ్చి వాళ్ళకి సంబంధించిన యోగక్షేమాలు కనుక్కోలేకపోతున్నాను. ఇంకా ఏమేమి ఉన్నాయో సమస్యలను తీర్చుకోలేకపోతున్నాం. మరి ఇక్కడ వదిలేసి సొంత దేవుడు అప్పగించినటువంటి బిడ్డలను వదిలేసి ఏమేమో చేయాలని ఆలోచన చేస్తే ఏమవుతుంది? కాబట్టి అది కాదు. చాలామంది డబ్బు కోసం పోయేవాళ్ళుంటారు ఇట్లాంటి పనులు జేయటానికి.
కీర్తి ప్రతిష్టల కోసం పోయే వాళ్ళు ఉంటారు. అట్లాగే ఒక స్థానము, ఒక డబ్బు బాగా ఉంటే తప్ప ఎవరు వేరే వాళ్ళు మనకు ఆకర్షితులు కారు. వాళ్ళు మనకు లొంగిపోరు అన్నటువంటి ఈ దురుద్దేశంతో చేసేవాళ్ళుంటారు. ఇలాంటోళ్ళందరికీ మూల పితరుడు ఒకాయనున్నాడు. ఆయన కోరహు. ఇక్కడ ఒక ప్రశ్న ఉద్భవించాలి. అది కూడా మీరు గమనించాలి. అదేంటంటే కోరహు కుమారుల గురించి బైబిల్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలుంటాయి. ఏవండీ కోరహు గారు తిరస్కారం చేశాడు గదా! తిరస్కారం చేసినప్పుడు కోరహు గారితో పాటు కోరహు కుమారులు కూడా చనిపోయారా? లేదన్న. చనిపోలేదు. చనిపోలేదు. ఎలా మనం కన్ఫర్మ్ చేయగలమండి? తర్వాత రుద్ర వాళ్ళు దేవుడు కీర్తనలు రాశారన్న. కీర్తనలు రాశారు. ఓకే అమ్మా. ముందు రాసి ఉండొచ్చు కదమ్మా! వాళ్ళు ముందు రాసి ఉండొచ్చు కదమ్మా! అంటే రెఫరెన్స్ కూడా ఉంది కదన్నా. అది చెప్పమ్మా. అది ఎక్కడో చెప్పమ్మా. కోరహు కుమారులు ముందే రాసి ఉండొచ్చు కదా! ఎలా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి? కోరహు కుమారులు అక్కడ భూమి నెరలు విడిచినప్పుడు చావలేదు అని ఎలా మనం కన్ఫర్మ్ చేసుకోగలము? ఒకవేళ నేను అడుగుతున్నాను ఇదే మాట. ఒకవేళ ఆయన వాళ్ళు ముందే రాసుండొచ్చు కదా! ఆ యొక్క మాటలన్నీ, ఆ కీర్తనలన్నీ 8 కీర్తనలు రాశారండి వాళ్ళు. మరి కోరహు కుమారులు, కోరహు సంబంధులు అందరూ కూడా చనిపోయారనే మాటలు కనబడతాయి మనకి. ఓకేనా? కానీ వీళ్ళని మనం చావలేదు అని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? ఒకటైతే. రెండోది ఏంటంటే అసలు వీళ్ళెందుకు చనిపోలేదు? నాన్నతో ఎందుకు లేదు? ఎందుకు లేదు? అనేటటువంటి ఎంతమంది చచ్చిపోయారో తెలుసండి ఆ తెగుల్లో? తెగుల్లో ఎంతమంది చనిపోయారనేది 16వ అధ్యాయం సంఖ్యాకాండం 49వ వచనం చూడండి. 49వ వచనం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 49వ వచనం. కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. 14,700 మంది చచ్చిపోతే వాళ్ళలో కోరహు కుమారులు లేరా? ఎందుకు లేరు? ఏమయ్యారు? ఎలా మిస్ అయ్యారు వాళ్ళు? అనేది మనకు తెలియాలి. దాన్ని మనం నెక్స్ట్ డే ధ్యానంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కోరహు కుమారులు ఎంతమందండి? కోరహు కుమారులు ఎంతమంది? మనకు లేదా బైబిల్? 26వ అధ్యాయం నిర్గమకాండ 24వ వచనం ఏం చదివామండి? నలుగురన్న. ఒకసారి చదవండి. ఎంతమంది ఉన్నారు? మీరు కొంతమంది ముగ్గురు అంటారు, నలుగురు అంటారు, 5 మంది. చూద్దాం, చదవండి. కోరహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబియా, సాపు. అమ్మా ఇక్కడ అబియా, సాపు ఈ వేరు కాదమ్మా. రెండు ఒకటే అన్న. గ్యాప్ లేదు చూడమ్మా. పేరుకు మధ్య గ్యాప్ లేదు చూడమ్మా. దాన్ని బట్టి మీరు అలా అనుకొని ఉంటారు. ఇప్పుడు అస్సీరుకి ఎల్కానాకు మధ్య గ్యాప్ ఉందా? ఎల్కానాకు అబియాకు మధ్య గ్యాప్ ఉందా? అబియా, సాపు అన్నటువంటి వాటి మధ్య గ్యాప్ లేదు చూడండి. అంటే కోరహు కుమారులు ఎంతమంది? ముగ్గురు కోరహు కుమారులు. 14,500 మంది చనిపోతే వాళ్ళలో వీళ్ళు ముగ్గురు ఎట్లా మిస్ అయ్యారు? ఇది మనకు క్వశ్చన్. దాన్ని మనం అలాగ ఉంచి తర్వాత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత 25వ వచనానికి వద్దాం. 25వ వచనం నిర్గమకాండం 6వ అధ్యాయం 25వ వచనంలోకి వచ్చేసరికి మళ్ళీ ఎవరి కుటుంబం వస్తుందండి? అహరోను కుమారుడు అని చెప్పేసి మాట్లాడతాడు. అందులో మరి ముఖ్యంగా అహరోను కుమారులు ఎంతమంది? అహరోను కుమారులు నలుగురు ఉన్నారండి. అహరోను కుమారులు నలుగురు ఉన్నారు. ఆ నలుగురు కూడా మనకు క్లారిటీగా చెప్తారు 23వ వచనంలో. 23వ వచనంలో అహరోను కుమారులు ఏమని రాయబడింది చూడండి. ఆమె అతనికి నాదాబును, అబీహును,
ఎలియాజరును ఈతామారును కనెను. ఇక్కడ క్లారిటీగా నలుగురు కుమారులు ఉన్నారు. నలుగురు కుమారులలో ఇద్దరు కుమారులు ఏమయ్యారని మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం కదా. వాళ్ళు దేవుడు ఆజ్ఞాపించని అన్యాగ్ని తీసుకురావటం వల్ల, అంటే ధూప వేదిక మీద ఉన్నటువంటి ఆ నిప్పులను మాత్రం తీసుకురామని దేవుడు చెప్పాడు. అవి కాకుండా వేరే దాన్ని రావడాన్ని బట్టి వాళ్ళు చనిపోవటం అనేది జరిగింది. సో వీళ్ళు ఇరువురికి భిన్నంగా మిగిలినటువంటి ఇద్దరు ఎవరైతే ఎలియాజరు ఈతామారు ఉన్నారో వాళ్ళు భక్తిలో నిలిచినట్టు మనకు కనబడుతుంది. ప్రతి చోట ఖచ్చితంగా ఆ ఫిల్టరేషన్ అనేది చాలా జాగ్రత్తగా మనం గమనిస్తూ రావాలి. అహరోను గారి కుమారులు నలుగురున్నారు. నలుగురులో ఇద్దరు పోయారు, ఇద్దరే మిగిలారు. ఆ ఇద్దరిలో కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు 25వ వచనంలో? ఎలియాజర్ గురించి ఎలియాజరు గారి గురించే మాట్లాడుతున్నాడు. ఎలియాజరు గారి గురించి ఎందుకు మాట్లాడాలంటే అసలు వీళ్ళ యొక్క ఆ లైన్ ఏదైతే ఉందో, వాళ్ళ వారసత్వం ఏదైతే ఉందో అది బలంగా కొనసాగించినటువంటి వాళ్ళలో అహరోను గారి తర్వాత నెక్స్ట్ కనపడింది ఎలియాజరు గారే. ఆయన నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఫీనేహాస్ గారు. అదే చెప్తున్నాడు అక్కడ. అహరోను కుమారుడైన ఎలియాజరు పూతీయేలు కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి ఫీనేహాసును కనెను. వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీల పితరుల మూల పురుషులు. క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇదంతా ఎవరి కోసం అన్నమాట? ఏ గోత్రం కోసం అని చెప్పబడింది? ఏ వంశానికి సంబంధించి చెప్పబడింది అటండి? లేవి గోత్రం. లేవీల వంశానికి సంబంధించి చెప్పబడింది. అందుకే మిగిలినటువంటి కుమారుల యొక్క ప్రస్తావన అక్కడ లేదు అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే మనకు ఇక్కడ ఒక ఆయన కనబడుతున్నాడు, ఫీనెహాస్ గారు. చాలా చాలా వండర్ఫుల్ క్యారెక్టర్ అండి ఆయనది. ఏమండి, ఒకసారి ఏం జరిగిందని అంటేనండి, ఈ విషయం సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో కనబడుతుంది. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మొత్తం జాగ్రత్తగా గమనించగలిగితే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. నేను చదువుతాను. సంఖ్యాకాండం అంటే ప్రతి కుటుంబంలో ఫీనెహాస్ లాంటి ఒక వ్యక్తి ఉంటే ఎంత బాగుంటుందో మనకు అర్థమవుతుంది. సంఖ్యాకాండం 25వ అధ్యాయం ప్రారంభం నుంచి 17 వచనాలు ఉంటాయి. వాటిని చదువుదాం. నేను చదువుతున్నాను చూడండి. ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగి. ఒక ప్రత్యేకమైనటువంటి విషయం జరిగింది. ప్రజలంటే ఎవరిల్లు? ఇశ్రాయేలు. ఏమంటే ఇశ్రాయేలు దేవుని ప్రజలుగా ఉండినటువంటి వ్యక్తులు. నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదు మరి. గోప్యాంగ చర్మముననే సున్నతి ఎందుకు చేయాలి? గోప్యాంగ చర్మమునే సున్నతి ఎందుకు చేయాలి అనేది ఒక మాట చెప్పాను, గుర్తుందా ఎవరికన్నా? వాళ్ళకు తప్పు చేసేటప్పుడు అది గుర్తుకు రావాలి. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అక్క. సో వాళ్ళు వ్యభిచారం చేసేటప్పుడు నిజంగా ప్రతిదీ వాళ్ళకు గుర్తు రావాలి, గుర్తు ఉండాలి. ఎందుకంటే మనకు మరపు సహజం మనిషికి. మంచి అసలు మర్చిపోతాం ఖచ్చితంగా. కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు గుర్తుండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇశ్రాయేలు పురుషులకి గోప్యాంగ చర్మమున సున్నతి దేవుడు చేయించడం జరిగింది. అది దేవుడితో సంబంధం ఒకటే కాదండి. దేవుడితో సంబంధం ఎప్పుడు కొనసాగుతుంది? పరిశుద్ధంగా బతికినప్పుడు కదా. పరిశుద్ధత ఎప్పుడు కోల్పోతారు? పరశరీరానుసారులైనప్పుడే కదా. కాబట్టి అట్లా పరశరీరానుసారాలు కాకూడదని గుర్తుగా దేవుడు ఏర్పాటు చేశాడు. కేవలం దేవుడితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని దేవుడు చెప్పటమే కాదు, అది ఎలా మెయింటైన్ చేయాలో కూడా నేర్పించాడు ఇశ్రాయేలు సమాజానికి. సరే, అటువంటి పరిస్థితులు ఉంటే వీళ్ళు దాన్ని కూడా పక్కన పెట్టారు. ఒకటి. రెండవది ఏంటంటే, అసలు వీళ్ళకి ఏం తక్కువ చేశాడు దేవుడు? ఏమండి, మన ఈ మధ్యకాలంలో తెలంగాణ సింగర్ ఒక ఆయన క్యాంపెయినింగ్ లో ఒక పాట చూసాం మనం. ఏం తక్కువ చేశాడు రా రాజన్న కొడుకు అని. పేరే పాట విన్నారు ఎవరన్నా? ఎవరు వినలేదండి? వినలేదు. చాలా బాగా ఉంది.
చేశారు మంచిగా. ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు అని. రాజన్న కొడుకు తక్కువ చేశాడో, ఎక్కువ చేశాడో అనేది పక్కన పెడితే, దేవుడైతే తక్కువ చేయలే. ఎవరికి? ఇశ్రాయేలు సమాజం లక్షల మంది జర్నీలు చేస్తూ ఉంటే, వాళ్ళకి కావలసినటువంటి ఫెసిలిటీస్ 40 సంవత్సరాలు ఏ చిన్న ఇరుకు, ఇబ్బంది లేకుండా చేశాడండి. అక్కడ జరుగుతున్నటువంటి వన్యమృగాలతో గానీ, పాములు, తేళ్లతో గానీ, వాతావరణంతో గానీ, తిండి విషయంలో గానీ, అన్ని ఫెసిలిటీస్. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక దేశాన్ని నడిపించాడు. నడిపించే దేశాన్ని 40 సంవత్సరాలు నడిపించాడు. దేశం అంటే మట్టి కాదు, మనుషులు గదా! మరి ఒక దేశంలో నివసించదగినటువంటి ప్రజలందరినీ మూవింగ్ జర్నీలు చేయిస్తూ, జర్నీల్లో కూడా ఏం చేశాడంటే వాళ్ళకు పిల్లలు కలిగారండి. సంసారాలు చేశారండి వాళ్ళు. మళ్ళీ సన్యాసులుగా ఏం పెట్టలేదు దేవుడు. దూరం పెట్టలేదు. అయినా వీళ్ళకి ఏమొచ్చింది అంటే విచారం చేశాక. ఇదేం పోయే కాలం. ఎందుకనంటే రెండో వచనంలో చూస్తే, ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలు బయల్పేరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేళ్ల మీద నుండి తొలగిపోవునని చెప్పెను. కాబట్టి మోషే ఇశ్రాయేళ్ల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్పేరుతో కలుసుకున్న తన వంశములోని వారిని చంపవలనని చెప్పెను. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచున్న ఇశ్రాయేలుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను, ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలును వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవున్నట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయులోండి తెగులు నిలిచిపోయెను. ఏమండి, నిజంగా అహరోను గారి యొక్క మనవడట. ప్రతి తాతయ్యకి ఇలాంటి మనవడు ఉండాలి. అట్లాగే ఎలియాజరుకు కొడుకట. ప్రతి తండ్రికి అలాంటి కొడుకు ఉండాలి. ప్రతి యవ్వనస్తుడు కూడా ఒక ఫీనెహాస్ గారిలాగా ఆలోచన చేస్తారండి. ఒక్కరుగా ఇద్దరు కాదండి, ఎంతమంది ఆ పాతకం చేశారో అని రాయబడింది తెలుసండి. ఒకసారి చదవండి 9వ వచనం. ఒకరు చదవండి 9వ వచనంలో ఏమనుందో. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. 24,000 మంది పాపం చేస్తా ఉంటే, ఆ 24,000 మంది పాపాత్ములలో ఒక పాపాత్ముడు కాలేదు. వాళ్ళల్లో ఒక పాపాత్ముడుగా మిగలలేదు ఫీనెహాస్ గారు. మిగలకపోగా చిత్రం ఏంటంటే చూడండి, నేను అందుకే చెప్పాను మీకు, ఆ పిచ్చి, మద పిచ్చి అంటారే, అది ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది అక్కడ సమాజంలో? తెల్లారితే 24,000 మంది ఉరిదీసి చంపేస్తారు. ఆ 24,000 మంది ప్రతి గోత్రంలోనూ ఉన్నాడు. ఏమండి, ప్రతి గోత్రంలోనూ ఉన్నటువంటి వాడు ఉన్నాడు. ఇదిలా ఏడుస్తూ ఉంటూ ఉంటే ఆ మిద్యాన స్త్రీని ఒకడు తీసుకుని వచ్చాడట. తెచ్చినోడన్నా వాళ్ళు చూసేప్పుడన్నా ఆలోచన చేయాలి కదా. ఒరే, ఏమైందిరా, ఇంతమంది ఏడుస్తున్నారు. ఎంతమంది ఏడ్చారని రాయబడిందండి అక్కడ? 24,000 అమ్మ ఏడ్చిందమ్మా, ఏడ్చింది. కానీ జాగ్రత్తగా వినండి, ఏడ్చింది ఎంతమంది అని రాయబడింది? 6వ వచనం చదువుదాం. 6వ వచనం, దాన్ని చదివిన తర్వాత చెప్పండి. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము యొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులు చాలక్క. ఇప్పుడు ఎంతమంది ఏడ్చారండి? సర్వ సమాజం మొత్తం ఏడుస్తున్నారండి. లక్షల మంది ఏడుస్తూ ఉంటే కూడా వాడికి ఏంటి అని, ఎందుకబ్బా ఏడుస్తున్నారు, ఎంతమంది ఏడ్చేస్తున్నారు, ఏం జరిగింది అని
ఎంక్వైరీ కూడా చేయలేదు అక్కడ. అరే ఏదన్నా ఒక చిన్న అలజడి సజావుగా జరుగుతున్నటువంటి ఊర్లో గాని లేదా దారిలో గాని ఏదన్నా చిన్న అలజడి చేస్తే మనం ఏం చేస్తాం? ఏదన్నా ఏందండి పని? ట్రాఫిక్ జామ్ అయిందో లేకపోతే ఏదైనా ఇరుకు ఇబ్బంది అయిందో గొడవలాగా జరిగిందంటే ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తాం కదా. అది సొంత ప్రజలు సమాజం అంతా ఏడుస్తూ ఉన్నా కూడా వాడికి అది పట్టలేదు. వాళ్ళందరిని అలా చూస్తూనే దాటుకుంటూ మిద్యాన స్త్రీని తీసుకెళ్ళి దీన్ని చూశాడండి ఫినిహాస్ గారు. చూసి తట్టుకోలేకపోయాడు. ఈట తీసుకొని పొడిస్తే ఇద్దరు కడుపులో కూడా దూసుకుపోయింది. అప్పుడు ఆగిందటండి తెగులు. అంటే దేవుడు తెగులు పంపించాలి అన్న డెసిషన్ తీసుకొని ఉన్న వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటే తెగుల్ని ఎట్లా ఆపాలి అన్నటువంటి ఆలోచన చేశారు చూసారా? ఏమంటే కరోనా వచ్చినప్పుడు అది విజృంభిస్తున్నప్పుడు అందరూ మనుషులు పిట్టలు రాలిపోతున్నప్పుడు మనకేమనిపించింది చెప్పండి? అందరికి అనిపించింది ఒక విషయం. ఏమిటది? కనిపెడితే బాగుండేది. తొందరగా వ్యాక్సిన్ కనిపెడితే బాగుండు అనిపించిందా లేదా? ఇది ఆగిపోవాలి ఏదో ఒక రూపేణ అనిపించిందా లేదా? ఆగిపోవాలి అనుకోవటం గొప్ప మాట అయితే, అసలు ఆపు చేసేవాళ్ళం మనమే అయితే, ఆ తెగులే ఆపేసేవాళ్ళం మనమే అయితే, అది ఫీనిహాస్ గారు అయ్యారండి. అది ఫీనిహాస్ గారు అయ్యారు. అసలు అంటే వండర్ఫుల్ ఇన్సిడెంట్ అది. మనం కూడా మన ఇంట్లో తెగులుకు కారకులం కాకూడదు. ఎవరి వల్లన్నా తెగులు కలిగితే ఆ తెగులను ఆపేవాళ్ళం కావాలి. తెగులు ఎవడైనా తీసుకొస్తాడండి, దాంట్లో వింతే లేదు గొప్ప లేదు. కానీ వచ్చిన తెగుల్ని ఆపగలిగినటువంటి పరిస్థితిలో మనం ఉండగలగాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, అసలు దేవుడు ఎంత మాట మాట్లాడుతున్నాడంటే అద్భుతమైనటువంటి విషయం. 10వ వచనం నుండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫీనిహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దాన్ని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలును నశింప చేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లను, అతనితో నేను సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. దేవుడి ఇంటిని గుర్చిన ఆసక్తి అంటే అది తెగులును తగ్గించాలి, తెగులును రానివ్వకూడదు. కానీ మనమే తెగులుకు కారకులమవుతున్నామేమో, ఏ రకమైన తెగులుకైనా మనమే కారకులవుతున్నామేమో. ఏ స్థితి నుంచి ఏ స్థితికి ఎదగాల్సిన వాళ్ళం మనం, మన వల్లే తెగులు వచ్చే పరిస్థితి నుంచి ఎవరి వల్ల తెగులు వచ్చినా మనం ఆపగలిగిన పరిస్థితిలో ఉంటాం. దట్ ఈస్ ఫీనిహాస్. ఫీనిహాస్ గారికి వచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి గుణం నాన్నలో నుంచి వచ్చింది, ఎలియాజర్ నుంచి. ఎలియాజర్ గారిలో ఉన్నటువంటి ఆ గొప్ప గుణం వాళ్ళ నాన్నలో నుంచి వచ్చింది అహరోను గారిలో. అహరోను గారిలో ఉన్నటువంటి గొప్పతనం వాళ్ళ నాన్నలో నుంచి వచ్చింది. ఎవరు వాళ్ళ నాన్న? అమ్రాము గారు. అమ్రాము గారిలో నుంచి వచ్చినటువంటి గొప్పతనం వాళ్ళ పితరుల్లో నుంచి వచ్చింది. లేవి గారిలో ఉంది ఆ లక్షణం. తదుపరి ఆయనకంటే పైన యాకోబు గారిలో ఉంది, ఇస్సాక్ గారిలో ఉంది, అబ్రహాం గారిలో ఉంది, పితరుడైనటువంటి నోహు గారిలో ఉంది, ఆ తర్వాత హేబెల్ గారిలో ఉంది, అంతకుముందు దేవుడిలో ఉంది. అంటే దేవుడిలో నుండి ఉన్న వారసత్వాన్ని ఎంత చక్కగా తీసుకుని వస్తున్నారో తరాలకు ఆలోచన చేస్తే నాకు అనిపించింది, ఆ ఫీనిహాస్ గారి స్థానంలో నేను ఎందుకు ఉండకూడదు? ఈ తరంలో ఉండాలి, తెగులు తగ్గించాలి. ఎక్కడో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెగులు వద్దు, నా కుటుంబంలో ఉన్న తెగులు తగ్గితే చాలు, నాలో ఉన్న తెగులు తగ్గితే చాలు. నాకు ఒక తెగులు ఉంది, నా కుటుంబం, దేవుడు అనుగ్రహించినటువంటి భౌతిక కుటుంబానికి ఒక తెగులు ఉంది, ఆత్మీయమైన కుటుంబానికి ఒక తెగులు ఉంది. ఆ తెగులు తగ్గించుకుంటే చాలదండి, అదే 10,000 కదా.
అదే ఎక్కువ కదా. కాబట్టి ప్రియులారా, అది ఫీనియాస్ గారిలో ఉన్నటువంటి గొప్ప గుణం. ఓకే. తర్వాత మనం చూద్దాం 20 నిర్గమకాండము 6వ అధ్యాయము 26వ వచనం అయిపోయింది మనకి. 27వ వచనం, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించవలనని ఐగుప్తు రాజైన ఫరోతో మాటలాడిన వారు వీరు. ఆ మోషే అహరోనులు వీరే. ఏమండి, అసలు కొన్ని విషయాలు చెప్తూ వచ్చాడు 26, 27 వచనాల్లో. మోషే గారికి అహరోను గారికి ఏ ఏ పనులు పురమాయించబడ్డాయి అనేది ఒక లిస్ట్ కనబడుతుంది మనకి. ఒకసారి దాన్ని చూసి ఎవరన్నా గుర్తుపట్టిన వాళ్ళు చెప్పండి. మోషే గారికి అహరోను గారికి దేవుడిచ్చినటువంటి పనుల జాబితా కనబడుతుంది మనకి 26, 27 వచనాల్లో. ఫస్ట్ ఏంటి? ఇశ్రాయేలీలను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశము నుండి వెలుపలికి రప్పించుడి అని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు. అంటే ఇశ్రాయేలును ఐగుప్తులోంచి బయటికి తీసుకురండి అన్న ఆజ్ఞలు పొందుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఇక రెండోది ఏంటి? మరి రప్పించడానికి ముందు ఎవరితో మాట్లాడాలని చెప్తున్నాడు చూడండి. ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించవాలేనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వాళ్ళు వీళ్ళు. రప్పించాలంటే ఫరోతో మాట్లాడాలి, రప్పించాలంటే అద్భుతాలు చేయాలి, రప్పించాలంటే ఇన్ని ప్రాసెస్లు ఉన్నాయి. అన్ని పనులు చేయటానికి సంబంధించి దేవుడు ఎన్నుకున్నవారు ముగ్గురు. ఓకే. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే 28, 29, 30 వచనాల్లో మనకు 6వ అధ్యాయం 10వ వచనం నుండి ఈ 12వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే దేవుడు మోషే గారికి చెప్తున్నటువంటి ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడు, ఆ ఇశ్రాయేలును మన దేశంలో నుంచి వాళ్ళ దేశంలో నుంచి వెలుపలికి రప్పించాలని కోరుకో, ఇవన్నీ చెప్పినప్పుడు మోషే గారు ఏదైతే సాకు చెప్పి ఉన్నారో అదే విషయం ఇక్కడ రిపీట్ అయినట్టు కనబడుతుంది. 28వ వచనం చూద్దాం. ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున నేను యెహోవాను, నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా, మోషే చిత్తగించుము, నేను మాటమాంద్యము గలవాడును, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. యాక్చువల్లీ అక్కడ చెప్పినటువంటి విషయాలే ఇక్కడ మళ్ళీ రిపీట్ అయినట్టు ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఎక్కడ మాట్లాడాడు? ముందు సీనాయి పర్వతం దగ్గర మాట్లాడాడు దేవుడు. తర్వాత కూడా ఎక్కడ మాట్లాడుతున్నట్టు చెప్తున్నాడండి? క్లారిటీగా మనకు 28వ వచనం ప్రారంభంలో ఉంటది. ఎక్కడ మాట్లాడుతున్నాడట? ఐగుప్తు దేశములో అని చూడండి. ఐగుప్తు దేశములో మాట్లాడుతున్నాడు దేవుడు. సో అక్కడ కట్ అయినటువంటిది మళ్ళీ వంశావళిది ప్రస్తావన వచ్చింది కాబట్టి తిరిగి దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ రీకాల్ చేస్తూ ఈ మాటలు మళ్ళీ మోషే గారితో మాట్లాడుతూ ఉంటే, నేను ఇక్కడ ఆయన పదే చెప్పినటువంటి విషయం మాటమాంద్యం కలిగిన వాడు. ఏంటి మాటమాంద్యం కలగటం అంటేనండి? మాటమాంద్యం నాకు ఉంది అని మాటకు అర్థం ఏంటి? ఓకే. ఇంకా నత్తివాడు, తడబడే పెదవులు కలిగిన వాడు అనే ఒక అర్థం వస్తుంది. ఇంకా నాలుక మందం కలిగినటువంటి వాళ్ళు. ఇంకా రీజనబుల్ గా మాట్లాడలేనని అర్థం. వెరీ గుడ్ అమ్మా. అంటే ఎలా మాట్లాడాలో నాకు తెలియదు అన్నదాన్ని కూడా మాంద్యం అంటారండి. ఇప్పుడు ఆర్థిక మాంద్యం అంటారు. ఆర్థిక మాంద్యం అంటే కావలసినంత డబ్బు లేకపోవడం, అంతేనా? అలాగే మాట మాంద్యము, నోటి మాంద్యము, నాలుక మాంద్యము అన్నటువంటిది అర్థం ఏంటంటే ఎలా మాట్లాడాలో తెలియకపోవటం. ఇంకా చెప్పాలంటే ఎదుటివాడు కన్విన్స్ అయ్యే విధంగా, వాడు సమ్మతించే విధంగా, వాడు లోబడే విధంగా మాట్లాడలేకపోవటాన్ని కూడా నోటి మాంద్యం, నాలుక మాంద్యం అంటారు. అంటే నేనేమో ఇశ్రాయేలుతో మాట్లాడతాను, వాళ్ళు కన్విన్స్ అవరే. నేనేమో ఫరోతో మాట్లాడగలను, కానీ వాళ్ళు కన్విన్స్ అయ్యే విధంగా మాట్లాడలేదు. అది ఆయన యొక్క ఫీలింగ్.
సో ఇలా మనం మాట్లాడటంలో నైపుణ్యం లేకపోవటం, ఎలా మాట్లాడాలో తెలియకపోవటం, దీన్ని మనం నోటి మాంద్యం, నాలుక మాంద్యం అని అంటారు. అది అందరం గూడా మనం ఎప్పుడు ఫేస్ చేస్తూ ఉంటాం. ప్రారంభంలో మేము దేవుడి మాటలు అందించటానికి ప్రయత్నం చేయటానికి వేదిక మీదకి ఎక్కినప్పుడు ఇట్లా మాట్లాడేవాళ్ళం గాదు మేము. ఇలా మాట్లాడేవాళ్ళం గాదు. ఈ ఈ స్థితికి రావటానికి దాదాపు 25 ఏళ్ళు పట్టింది. ప్రారంభంలో మాట్లాడేటప్పుడు నాకు కూడా ఏమున్నది? మీకు ఎవరికైనా ప్రపంచంలో ఏ మాంద్యం ఉంటదండి? నోటి మాట మాంద్యం. మాంద్యం. నోటి మాంద్యం, నాలుక మాంద్యం ఉంటది. అంతవరకు ఎప్పుడు ఎందుకు చెప్పండి? మీలో మరి ఇప్పటికిప్పుడు మాట్లాడండి దేవుడి మాటలంటే వెంటనే మాట్లాడేవాళ్ళు ఉంటారు మరి. అంటే మాంద్యం ఉంది తడబడతారు. గదా! తడబాటు వస్తుంది గదా! 100% వస్తుంది. ఇంత ఫ్లూయెంట్‌గా రాలేదు గదా! ఇలా రావటానికి చాలా స్టార్టింగ్‌లోనైతే మేము ఆహ్, ఒక 5 నిమిషాలు మాట్లాడితేనండి బ్లాంక్ అయిపోయేదండి. నల్లగా మెదడులో నుంచి ఏ ఆలోచనలు వచ్చేవిగా. ఏం జెప్పాలో అర్థమయ్యేది. ఆగిపోయేవి. లిటరల్‌గా కొన్ని సందర్భాల్లో అర్ధాంతరంగా వేదిక మీద నుంచి దిగిపోయాం. ఏం మాట్లాడాలో తెలియక. నోట్స్‌లో అయితే రాసుకొనుంటాం. నోట్స్ భయంకరంగా రాసేసుకున్నాం. రాసేసుకున్నది లింకప్ చేయటము, తర్వాత ప్రొలాంగ్ చేయటం, అవి మాకు చేతనయ్యేవి గాదు. అప్పుడు మాంద్యతనుంది. కానీ పోయే కొద్దీ ఆ మాంద్యతను అలాగే కొనసాగించనీయకూడదు. మాంద్యత అనగానే అదొక బలహీనత. అదొక అపరిపక్వత. దాన్ని మనం ఏం చేయాలి? ఓవర్‌కమ్ జేయాలి. అనుభవం సీనియర్ మోస్ట్ అయ్యే కొద్దీ ఒక చోట పని చేసే చోట సీనియర్ అయినటువంటి వాడు అన్నీ తెలుసుకొని ఏం చేస్తాడు తెలుసండి? ఒక చోట పని తొందర. చేసేటువంటి వ్యక్తి తొందరగా వాడు ఎదిగి సెపరేట్‌గా ఇంకొక వ్యాపారం పెట్టేస్తాడు వాడు. అంటే ముందులో ఎట్లయితే కూలీనాలి చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ చిన్న జీతం సంపాదిస్తూ ఉన్నటువంటి వాడు అలాగే ఉండాలని అనుకోడు. భక్తి జీవితంలో గూడానండి మనం 100% మెరుగుపరుచుకోవాలి. ఆ తలాంతుల్ని మెరుగుపరుచుకోవాలి. దేవుడిచ్చినటువంటి సహజ సిద్ధమైనటువంటి కొన్ని లక్షణాలు కొందరికుంటాయి. వాటిని మనం డెవలప్ చేసుకుంటూనే ఉండాలి. పదునెక్కించుకుంటూనే ఉండాలి. లేకపోతే మనం పనికిరాం. కాబట్టి ప్రియులారా, సరే మోషే గారికి ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే, ఆయన నాయనా అంటే వచ్చినటువంటి పరిస్థితిని బట్టండి. సిట్యుయేషన్స్ మనిషిని ఎట్లా తయారు చేస్తాయంటే, ఆహ్, కుంగిపోయేటట్టు చేయటానికి అవకాశం ఉంటుంది. దేవుడేమో నేను పంపిస్తాను, నేను విడిపిస్తాను, ఏమి ఇబ్బంది లేదు. మీరెళ్ళండి అని జెప్తాడు. ఇక్కడ సిట్యుయేషన్‌లు చూస్తే డిఫరెంట్‌గా ఉన్నాయి. పూర్తి భిన్నంగా ఉన్నాయి. సో, ఒకవేళ ఇలా ఫరో రాజు పంపించకపోవటానికి, ప్రజలు నన్ను నమ్మకపోవటానికి ఇదే కారణం కాబోలు అనుకుంటున్నాడాయన. సరిగ్గా నేను డీల్ చేయలేకపోతున్నానేమో మాటలతో అన్నటువంటి ఆలోచనలో ఉన్నాడు. దేవుడు దాన్ని అస్సలు సుతరాను ఒప్పుకోవట్ల. అది కాదు నాయనా. అసలు నీ శక్తితో, నీ సమర్థతతో కాదురా నాయన. నేను బలముతో, నా బలముతో, నా బాహుబలంతో నేను విడిపిస్తాను నాయన. నిన్ను దీనికోసం ఒక సాధనంగా వాడుకుంటా. మీకు అర్థం కావడం మాట చెప్తాను. ఇప్పుడు ఇన్‌స్ట్రుమెంట్లు వాయిస్తుంటారు చూసారండి? కళాకారులు మీకు తెలుసు కదా! వాయిద్యాలు వాయిస్తుంటారు. ఇప్పుడు వాయిద్యము నుంచి వాయించటంలో దాంట్లో శ్రావ్యమైనటువంటి కొన్ని వస్తాయి. శబ్దాలొస్తాయి. శబ్దాలు రావటానికి కారణం సాధనమా? లేదా ఆ సాధనాన్ని వాడుతున్న వ్యక్తా? ఆ సాధనాన్ని వాడుకునే వ్యక్తి మనసులో ఏదనుకుంటాడో అదే వాయిస్తాడు. అంతే. దాన్ని ఎట్లా వాడి దానిలో నుంచి రాబట్టాలని అనుకుంటాడో, అదే వస్తది దానిలో నుంచి. ఆ వస్తువు అనుకున్నది రాదు. కాబట్టి మనం దేవుడు వాడుకునే పరికరం. అది ఎట్టి పరికరమైనా గూడా వాడుతున్నవాడు సమర్థుడు గనక, వాడుతున్నవాడు శ్రేష్ఠుడు గనక, అదే ఔట్‌పుట్ మనకొస్తుంది. అది మనం గమనించాలి. ఓకేనండి. కాబట్టి ఒక స్థితిలో మనకు ఉన్న పార్ట్‌నర్ రాదండి. అది విషయం. ఉన్న పార్ట్‌నర్ రోమ్ వాస్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అంటారు. అంటే ఒక్క రోజులో రోమా నగరాన్ని కట్టలేదట. అదొక మహాయజ్ఞంలాగా ఎంతో మంది లక్షల మంది పనిచేశారు. సంవత్సరాల తరబడి పనిచేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చారు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితం కూడా ఒక కట్టడం. అది అంత సులభంగా అలవడదు.
ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా మనం ఎప్పుడైతే భావిస్తామో, ఒక మైల్ స్టోన్ లాగా నా జీవితంలో ఒక లక్ష్యం ఇది. దేవుడు అన్ని విధాలుగా నన్ను వాడుకోవాలి అన్నటువంటి లక్ష్యంతో సాగగలిగితే దేవుడు అది దేవుడి చిత్తానుసారమైంది గనక ఆశపడ్డ అలాంటి ప్రాణాలు దేవుడు తృప్తిపరుస్తాడు. కనుక ప్రియులారా, మోషే గారు అలా చెప్పినా కూడా మళ్ళీ లోబడిపోయే చిన్న బిడ్డ మనస్తత్వం అండి మహానీయుడికి. అందుకే దేవుడికి పిచ్చి పిచ్చి ప్రేమ. ఎంత ప్రేమ అంటే నేను ఒకసారి చెప్తాను ఒక మాట. ఏంటంటే మోషే గారిని ఒక జన్మలో 120 సంవత్సరాలు చూసుకుంటే దేవుడికి తనివి తీరలేదండి. అందుకే ఏం చేశాడట? మోషే వంటి ప్రవక్తని పుట్టించాడు. మోషే వంటి ప్రవక్త అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల యేసు వారు. ప్రభుల వారు. వాహ్! అంటే మోషే గారి క్యారెక్టర్ ఎలాంటిదనమాట? యేసు ప్రభు లాంటి క్యారెక్టర్ అండి. ఎంత మంచి కుమారుడి లక్షణం మోషే గారికి ఉన్నది. ఆయన ఏదో తాకదిప్పాడని ఆయన తక్కువగా ఆలోచన చేయకండి. దేవుడి ఇల్లంతట్లోనే ఇల్లు ఎంత పెద్ద ఇల్లు అనుకుంటున్నారు అది? 2 బిడ్డలు, 3 బిడ్డలు ఉంటేనే మనల్ని మనం గొప్పోళ్ళుగా నిరూపించుకోవడం చాలా కష్టం. అలాంటిది లక్షల మంది ఉన్నారు ఇశ్రాయేలీయులు. అంతమందిలో నంబర్ 1 బిడ్డ నా బిడ్డ అని దేవుడి చేత కితాబు అందుకున్నటువంటి మహనీయుడు. కాబట్టి ఆయన అంత చిన్నోడు కాదు, అట్లా గొప్పవాడు మోషే గారు. కాబట్టి అటువంటి గుణగణాలు మనం కూడా తండ్రి దగ్గర అందుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో ఇప్పటివరకు విన్నటువంటి వాటిల్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. ఒకవేళ ఏం లేకపోతే ఒకరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం.